సంఘం జేఏసీ నాయకులు సుర్వి యాదయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చంద్ర గారు, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు సత్యం సాగర్ గారు, శ్రీనివాస్ గౌడ్, గున్నాల అరుణ్ కుమార్, తిరుపతయ్య గారు, అదేవిధంగా రాష్ట్ర ఎంపీటీసీల సంఘం నా పేరు గడిల కుమార్ గౌడ్, స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర నాయకులు సంగన్న గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యాదగిరి గారు, అదేవిధంగా లింగన్న గారు, వేదికలో ఉన్నటువంటి బీసీపీఎఫ్ నాయకులందరికీ, ముందున్నటువంటి పత్రికా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ఉద్దేశము సంవత్సరంన్నర క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఎన్నికల ముందు వారు ఇచ్చిన వాగ్దానాలలో 6 డిక్లరేషన్లలో ప్రధానమైన అంశము కామారెడ్డి డిక్లరేషన్. స్థానిక సంస్థల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని ప్రధానమైన హామీ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర బీసీ సామాజిక వర్గాల అందరి మద్దతు కూడగలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ సమస్యలు పెరిగిపోతూ ఉన్నా ఇటు రిజర్వేషన్ అంశాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్ల పైన తీసుకోవాల్సిన కార్యక్రమాలను తీసుకోకుండా మళ్ళీ ఈరోజు చట్టబద్ధత కల్పించకుండా మరి బయట ఉన్న సమాచారంతో రేపు 10వ తారీఖున జరగబోయే కేబినెట్ సమావేశంలో ఇది జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారన్న కొంత సమాచారం మాకంది. ఈరోజు బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ చేయదలుచుకున్నాం. రేపు 10వ తారీఖున 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ 10వ తారీఖున జరిగే కేబినెట్ సమావేశంలో సరైన నిర్ణయం రాని ఎడల బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బీసీ వర్గాలను అన్ని వర్గాలను కూడా ఐక్యత చేసి హైదరాబాద్ సెంటర్లో ఇంద్రాబాద్ దగ్గర దాదాపు 10,000 మంది బీసీ బిడ్డలతో ఖచ్చితంగా మహాధర్నా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి అంశాలపైన